హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం జనగామ జిల్లాలో అయితే ఉండడం జరుగుతుంది. సమ్మర్ అనగానే చాలా మందికి అయితే ముంజకాయలు అయితే గుర్తుకొస్తుంటాయి. సో ముంజకాయలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. రోడ్ పక్కన మనకి ఈ ముంజకాయలు అమ్మే వాళ్ళు చాలా సర్వసాధారణంగా అయితే కనిపిస్తుంటారు. సో వీళ్ళు మనకి ఈ ముంజకాయలు అంటే దాదాపు ఏప్రిల్ మే నెలలో అత్యధికంగా ఈ ముంజకాయలు అయితే మనకి కనిపిస్తుంటాయి. సో దీన్ని తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ ముంజకాయలు అమ్మడం వల్ల వీళ్ళు ఎంత బెనిఫిట్ అంటే ఎంత లాభాలు అంటే ఎంత అమౌంట్ ఎన్ని చేయడం జరుగుతుంది అనేది క్లియర్ కట్గా వీళ్ళ మాటల్లోనే విందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? మా పేరు రవి సార్. రవి, ఎక్కడి నుంచి సార్ మీరు? పాలకుర్తి సార్ మాది. సో మీరు ఎవరి ఇయర్ ఈ ముంజకాయలు అయితే అమ్ముతారా సార్? ఎవరి సంవత్సరం, ప్రతి సంవత్సరం నెల రోజులు వస్తుంది సార్. సంవత్సరానికి నెల రోజులు, ఏప్రిల్ ఎండింగ్ మే మధ్య వరకు. సో మామూలుగా ఈ ముంజకాయల వల్ల ఉపయోగాలు ఏముంటాయి సార్? అంటే మనిషికి లోపల బాడీలో హీట్ అనేది తీసేస్తుంది సార్. ఓకే, చలవ ఉంటుంది, చలవ బాగుంటుంది. ఓకే, మళ్ళీ పోతే ఇప్పుడు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు మంచి కరెక్ట్ ఫుడ్ అన్నట్టు ఇది కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ అందులో దీనికి ఎలాంటి మందులు ఉండవు సార్. దీనికి అరటి పండుగైనా మందు ఉంటుంది, అంగురగానే మందు ఉంటుంది, మామిడి పళ్ళగానే మందు ఉంటుంది. కానీ దీనికి మందు అనేది ఏం లేదు. ఇక మందు లేని ఫుడ్ అంటే ఇది ఒకటే. ప్రతి ఒక్క దానికి మందులే ఉంటాయి. ఇక దీనికి మాత్రమే మందు ఉండదు, పై మందు ఉండదు, అడుగు పిండి ఉండదు, దీనికి ఏముండదు. న్యాచురల్ గా అదే గ్రోత్ అవుతుంది, అదే మనకి కాయలు ఇస్తుంది. సో వీటిని తినడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయని మీరు చెప్పారు. సో మీరు ఎప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు సార్ ఈ ముంజకాయలు? దాదాపుగా ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఈ ముంజకాయలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? అక్కడ మా అక్కడ చెట్లు ఉంటాయి సార్. చెట్లు ఉంటాయి. అంటే వేరే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర చెట్టుకు 500, 300, 400 కాయలను బట్టి కాయలు చూసుకొని కొనేసి కొట్టుకొని వస్తాం. సో మీరు డైలీ ఎన్ని కాయలు తీసుకొని వస్తారు? మేము డైలీ దాదాపుగా 500, 1000, 1500 కాయలు దాకా 1500 కాయల వరకు తీసుకొని వస్తారు. అన్ని సేల్ అయితే అన్ని అయితే సార్. మీకు ఆల్రెడీ దాదాపు 10:30, 11 అవుతుంది. సో మీరు ఎన్ని కాయలు తెచ్చారు? ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి. ఇంకో గంటలు ఇవి కూడా అయిపోతాయి. నేను దాదాపు 1 hour నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ కాయలు అయితే పోతున్నాను. ఎందుకంటే మనకి ఎప్పుడు దొరికే కావు కదా, ఎప్పుడో 1 month దొరుకుతుంది. ఒకటే నెల దొరుకుతుంది. ఈ నెల పోయింది అనుకో, మళ్ళీ వచ్చే సంవత్సరమే. ఆల్రెడీ ఇప్పుడు ముదిరిపోతున్నాయి ఇవి. చెట్టుకో గోళ 2 గోళలు పై వరుస మాత్రమే దొరికినాయి ఇప్పుడు. నిజంగా ఒక అదృష్టమే అనుకో. అదే విధంగా ఇప్పుడు మీరు ఇన్ని కాయలు చేస్తారు కదా, మీకు లాభాలు ఏ విధంగా ఉంటాయని మీరు? సార్ మంచిగా ఉంటుంది సార్. లాభం కష్టం ఎక్కువ ఉంటుంది, లాభం కూడా మంచిగా ఉంటుంది సార్. కష్టం పైకి ఎక్కాలి, దింపాలి, మళ్ళీ ఆటోలోకి ఎత్తాలి, బాటలు ఉండవు. అక్కడికి పొలంలోకి పోయి చాలా దూరం మోయాలి, మోసి ఆటోలో వేసుకొని రావాలి, ఇక్కడ మళ్ళీ దింపి కట్ చేసి అన్ని తీసి కవర్లో ప్యాక్ చేసి ఇవ్వాలి. ఇదే కష్టం ఎక్కువ ఉంటుంది. ఎంత ఇస్తున్నారు? ఎంత అమౌంట్ కి ఎన్ని కాయలు ఇస్తున్నారు? 100 డజన్ ఇస్తున్నాం. డజన్ అంటే డజన్ అవి 4 కాయలు. 4 కాయల ఒక కాయలో వచ్చేసి 3 పీసులు ఉంటాయి. 4 ముళ్ళ 12 పీసులు. ఒకటి 2 అడిగితే 2 ఇస్తూనే ఉంటాం. ఎక్స్ట్రా ఇస్తాం. సో నెలకి మీకు ఆదాయం ఏ విధంగా ఉంటుందండి? ఉంటుంది సార్, మంచిగా ఉంటుంది. 50-60 సంపాదిస్తాం. నెలకి 50-60 సంపాదిస్తాం. అంటే రోజుకా? నెల రోజులకు అన్ని రోజుకు 5,000, 4,000 అన్ని ఖర్చులు పోను నెలకి ఒక 50-60 సంపాదిస్తారు. కనీసం 1 లక్ష వరకైనా వస్తాయి. నెలకి 1 లక్ష రూపాయలు వస్తాయి. అంటే మీరు ఇద్దరు కష్టపడితే నెలకు 1 లక్ష రూపాయలు అంటే ఫర్ క్యాండిడేట్ నెలకి 50,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. రోజు వచ్చేసి 4,000, 3,000 అట్లా ఆటో డీజిల్ ఇట్లా తీసేయంగా 3,000, 4,000 పడిపోతాం. ఓకే, మంచి బిజినెస్. మంచి సమ్మర్ లో కూడా మనకి పంట పొలాలు కూడా ఏముండే అని వరి కూడా అన్ని కోసేస్తాము. అందరు ఇంటికాడ ఖాళీగానే ఉంటారు. ఆ టైంలో ఖాళీగా ఉండే టైంలో మనకి దేవుని వరం లాగా ఈ ముంజకాయలు రావడం ఒక మంత్లీ ఇన్కమ్ లాగా కూడా నెక్స్ట్ మనకి సీజన్ కి దేనికి ఇది పెట్టుబడి లాగా కూడా పనికొస్తాయి, వాడుకుంటారు. మంచి బిజినెస్ అంటారు. సో ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి జనగామ సెంటర్లో ముంజకాయలు అమ్ముతూ మనకి ఇక్కడ అంటే రోడ్ పక్కన ముంజకాయలు అమ్ముతున్నటువంటి వ్యాపారులు బ్రిడ్జి కింద. సో వీళ్ళు నెలకి ఒక 50,000 నుంచి 60,000 అంటే ఫర్ క్యాండిడేట్ నెలకు 50,000 నుంచి 60,000 అయితే అన్ని పోను అయితే సంపాదిస్తుంటారు. నిజంగా ఒక మంచి బిజినెస్. ఇది కాక ఈ బిజినెస్ అయితే అందరూ అయితే చేయలేరు. చెట్టు ఎక్కి చెట్టు ఎక్కే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ముఖ్యంగా దీన్ని గౌడ్స్ అయితే చేస్తుంటారు. కొన్ని ప్లేసుల్లో ఇతర కులస్తులు కూడా ఇటువంటి బిజినెస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇతర కులస్తులు అంటే గౌడ్స్ ఎక్కినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని ఇక్కడ సేల్ చేసుకుంటూ వాళ్ళు అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈరోజు మనకి ఒక బిజినెస్ ఐడియా. సో ఇలాంటి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.